మన దేశంలో పవిత్ర నదిగా ప్రవహించే యమునా నది తన సోదరుడు మృత్యువుకు అధిపతి అయిన యముడిని దాదాపు 12 ఏళ్ల పాటు చూడనే లేదట. దాంతో యమున చాలా బాధపడిందట. గంగా నదిని మార్గాంతరం చెప్పమని సలహా అడిగితే గంగా నది ఈసారి యముడు వచ్చినప్పుడు తన చేతికి రక్షాబంధనాన్ని కట్టమని, అది నీ సోదరుడికి నేను గుర్తు చేస్తూ ఉంటుందని సలహా ఇచ్చిందట. ఆ తర్వాత యముడు యమునను చూడడానికి వచ్చినప్పుడు ఆమె ఎంతో సంతోషంగా అద్భుతమైన విందును ఏర్పాటు చేసిందట. తన సోదరుడి ఆయురారోగ్యాలు కోరుకుంటూ యముడి చేతికి రక్షాబంధనాన్ని కట్టిందట. తన సోదరి ప్రేమకు ఆప్యాయతకు చెలించిపోయిన యముడు తన సోదరికి వరంగా అమరత్వాన్ని ప్రసాదించడంతో పాటు సోదరి కట్టే రాఖీని ప్రేమతో స్వీకరించే ప్రతి సోదరుడికి దీర్ఘాయుష్తో పాటు ఆరోగ్యాన్ని పొందేలా వరం ఇచ్చాడట. ఈ కథలో లాగా ఈనాటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం కూడా తోబుట్టులను రోజులు, నెలలు, సంవత్సరాల పాటు కలవకుండా ఉండిపోతున్నాం కదా. కనీసం ఇలాంటి పండుగ నాడైనా సాకులు వెతుక్కోకుండా తోబుట్టులను కలుసుకుని రాఖీ పండుగను జరుపుకుందాం. రాఖీ పండుగను జరుపుకోవడానికి కొన్ని నియమాలు అయితే ఉన్నాయంట. నియమాలనేం కాదండి, తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని బేసిక్స్ మాత్రమే. రాఖీ పండుగ రోజున మహిళలందరూ ఉదయాన్నే స్నానం ఆచరించి సోదరుడికి కట్టాల్సిన రక్షాబంధనాన్ని పూజా గదిలో దేవతామూర్తుల వద్ద ఉంచి విధిగా పూజించాలి. అప్పుడు ఆ దేవుల ఆశీర్వచనాలతో పాటు రక్షణ కూడా రాఖీలోకి ప్రవేశిస్తుందట. దీపం, నైవేద్యం, పుష్పాలు, అక్షింతలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని సోదరుని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి నుదుటిపై కుంకుమతో గాని చందనంతో గాని బొట్టు పెట్టాక రాఖీ కట్టాలి. రాఖీ కట్టేటప్పుడు ఏన బద్దో బలిరాజ దానవేంద్రో మహాబలహ తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల అనే శ్లోకాన్ని చదువుతూ రాఖీ కట్టాలట. అంటే, ఓ రక్షాబంధనమా, మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలి చక్రవర్తినే బంధించావు కాబట్టి నేను నిన్ను ధరిస్తున్నాను అని అర్థం. రాఖీ కట్టిన తర్వాత సోదరుని ఆశీర్వదిస్తూ అక్షింతలు వేసి హారతి అయితే ఇవ్వాలి. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకోవాలి. బదులుగా సోదరికి తోచినట్లుగా నగదు కానీ బహుమతి కానీ ఇవ్వడం సోదరుని వంతు. ఈ ఆగస్టు 9 శనివారం ఉదయం 5:45 నుండి మధ్యాహ్నం 1:24 వరకు రాఖీ కట్టడానికి శుభ సమయం అంట. రక్షాబంధనం అంటే కేవలం ఒక ఫార్మాలిటీయే కాదండి, సోదరునికి ఆయురారోగ్యాలతో పాటు ఎటువంటి కీడు జరగకుండా రక్షణ కట్టడం అన్నమాట. అలాగే తన సోదరికి ఎటువంటి కష్టం వచ్చినా కూడా తోడుంటానని భరోసా ఇవ్వడం. పూర్వపు రోజుల్లో అయితే నూలు లేదా పట్టుదారంతో చేసిన రాఖీలను కట్టేవారు. ఇప్పుడు రాఖీ పండుగ అనేది పెద్ద వ్యాపారం అయిపోయి లెక్కకు మించి ప్లాస్టిక్ తో చేసిన రాఖీలు మార్కెట్లను ముంచేస్తున్నాయి. చూడ్డానికి కూడా ఆకర్షణీయంగా ఉండడంతో అందరూ వాటినే కొనేస్తున్నారు. వీలైనంత వరకు దారాలతో చేసిన రాఖీలను కొనడం మంచిది. రాఖీ ఎంత ఖరీదైనది, చూడ్డానికి ఎంత ఆకర్షణీయంగా ఉంది అనే దానికన్నా ఎంత ప్రేమతో కడుతున్నాం అనేది అయితే చాలా ముఖ్యం. అలాగే సోదరుడిచ్చే బహుమతి ఎంత ఖరీదైనది అనే దానికన్నా జీవితాంతం నీకు ప్రతి కష్టంలోనూ తోడుంటాను అనే భరోసా చాలదా? మీరు కూడా మీ తోబుట్టువులకు రాఖీ శుభాకాంక్షలు చెబుతూ వారి పేరు, మీ పేర్లను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అందరికీ ఈ గ్లోబల్ గిరీశం తరపునైతే రాఖీ శుభాకాంక్షలు.